హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కేకేఆర్ మాట్లాడుతున్నాను. అలాగే మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మన తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ అన్న వెహికల్ అయితే ఇక్కడ విజయవాడలో అయితే బాడీ క్యాబ్లు అయితే కట్టించడం జరుగుతుంది. నేను అన్ననే ఉదయం వెళ్ళి కలిసాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం విజయవాడలో ఆటోనగర్లో అయితే హరీష్ అన్న వెహికల్ చూసారు కదా, టాటా. అలాగే టాటా సింగన 12 టైర్ అయితే తీసుకున్నారు హరీష్ అన్న వర్క్ చేపిస్తున్నారు ఇక్కడికి. నేనైతే గుంటూరు అన్లోడ్కి వచ్చి లోడింగ్ ఏమీ లేదని బండి అక్కడ పెట్టేసి అయితే నేను ఇక్కడికైతే రావడం జరిగింది. అన్నను కలిసాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా అన్న అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనకున్న డౌట్స్ కూడా క్లారిటీ చేశారనమాట. మనం ఎడ్యుకేషన్ పర్సన్ కాదు కాబట్టి కొంచెం అన్నని కొద్దిగా ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో. అయితే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అన్నని కలవడానికి గల కారణం కూడా వేరే అన్న అన్నాడు. ఆ అన్న అయితే నాకు నిజంగా నా నెంబర్ ఆయన దగ్గర లేకపోయినా సరే మన బండి మీద నెంబర్లు ఉంటాయి కదా, ఫోన్ నెంబర్లు అవి తీసుకొని మా మామయ్య గారికి చేసి మామయ్య గారి దగ్గర నా నెంబర్ తీసుకుని ఆయన అయితే నా కోసం 9 గంటల నుండి 12 గంటల వరకు అయితే అక్కడ వెయిట్ చేశారనమాట వాంకిల్లో. అయితే అన్న నాకు చాలా మంచి సజెషన్ అయితే ఇచ్చారు యూట్యూబ్ గురించి. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా వీడియోలు పెట్టడానికి కుదరట్లేదు, ఎందుకంటే నా పక్కన వీడియోస్ తీసే వాళ్ళు ఎవరు లేరు, సింగిల్గా తీసుకోవాల్సి వస్తుంది. దానికోసం అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుండి మీకైతే వీడియోస్ ఎక్కువగా పెట్టడానికే చూస్తుంటాను. చూడండి హరీష్ అన్న ఎలా చేపించాడో మొత్తం అంతా చూపిస్తాను. అన్న అయితే ఇది 12 టైర్లో ఏసీ క్యాబ్ని అయితే తీసుకున్నారో అన్న. ఏసీ క్యాబిన్ అంటే క్యాబ్ని కట్టించక్కర్లేదమ్మా, రెడీమేడ్ క్యాబిన్ అది. వెనకాల బాడీ ఒకటి కట్టించుకుంటే సరిపోద్ది. హైట్ వచ్చేసి చూస్తారు కదా 3.5 అంటే 3.6 3.5 అయితే పెట్టుకున్నారు. తర్వాత హైట్లో ఏమన్నా వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా కూడా పైన స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకున్నారనమాట. అంటే మిర్చి లోడ్ అన్నా వేసుకున్నప్పుడు కూడా బండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అయితే అన్న ఆ రకంగా సెట్ చేయించి కట్టించుకున్నారు. అల్యూమినియం షీట్ అయితే సైడ్ వేయించుకున్నారు. తర్వాత అలాగే బెల్ట్లు కట్టుకోవడానికి ఈ సిమ్లు అనేది కట్టుకున్నారు. తర్వాత తాడుకైతే ఎప్పుడన్నా సరే హైట్ లోడ్ వేసుకున్నప్పుడు తాడు టైట్ చేసుకోవడానికి ఇవి నా బండి పెట్టించారు. తర్వాత అన్న బాడీలో కలర్ షీట్స్ అయితే వేయించారు. ఈ అల్యూమినియం సైడు కింద అయితే కలర్ షీట్లు చూస్తారు కదా. మేమైతే 4mm వేసాం అనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. బాడీ రెడీమేడ్ క్యాబిన్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ఫ్లాట్గా ఉండదు, ఇలా బెండ్లు వస్తుంది. ఈ బెండ్లు ఎందుకంటే ఎప్పుడైనా మనం కాయిల్స్ గట్రా వేసుకుని వెళ్తాం కదా, ఏమన్నా బరువైన వెహికల్స్ బరువైన లోడ్ వేసుకున్నప్పుడు బ్రేక్ సడన్గా కొడితే దీనికి తాగినా సరే బెండ్ అవ్వకుండా అయితే ఈ విధంగా చేయించుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ప్లాట్ఫామ్ అయితే చాలా నీట్గా ఉంది. తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఒక చూస్తారు కదా గాడి అయితే పెట్టించుకున్నారు. ఇది ఎందుకంటే చేపల లోడ్ వేసుకెళ్ళినప్పుడు వాటర్ అయితే ఇందులోకి వచ్చి ఇక్కడ నుండి బయటకు పోయే అవకాశం ఉందని ఇలా పెట్టించారనమాట. చూడండి, ఇంకా ఫైనల్కి అయితే ఇంకా రాలేదు. ఇటుపక్క 3 పైపులు వేస్తారు కదా, ఈ ఇటుపక్క వర్క్ అయితే పూర్తి అయిపోయింది. అలాగే ఇటుపక్క ఈరోజు సండే, దాని గురించి అయితే మధ్యాహ్నం వరకునే వర్క్ చేశారు. ఇటుపక్క అయితే 2 పైపులు వేస్తారు, మధ్యలో ఇంకో పైప్ వస్తుంది అనమాట. అవి కూడా అయిపోతే అప్పుడు దీనికి మొక్కు పెట్టి పెయింట్ అయితే వేస్తారు. సైడ్ ఈ మెస్ పెట్టించారు కదా, మెస్ ఫోల్డ్ అవడానికి చాలా దృఢమైన ఇక్కడ మడతబందులు అయితే వేయడం జరుగుతుంది. వీటికి బోల్ట్ ఫిట్టింగ్ ఉన్న తర్వాత వెల్లింగ్ కూడా చాలా దృఢంగా అయితే చేయడం జరిగింది. చూడండి, ఈ మెస్ ఉండడం చాలా మంచిది. అన్న ముందుగా సేఫ్టీ కోసం అయితే గార్డ్ అనేది కొద్దిగా సైజ్ అయితే తగ్గించుకున్నారు. ఎందుకంటే ఎక్కడన్నా కటింగ్లో వేరే వెహికల్కి అయితే మన గార్డు తగలకుండా ఉండడం కోసం అయితే కట్ చేయించుకొని కొద్దిగా లోపలికి అయితే పెట్టుకున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే మనకి సపోర్ట్ బ్యాక్ సైడ్ కదా కాబట్టి సైడ్ తక్కువన్నా పర్వాలేదు. దాని గురించి అయితే అన్న ఈ టైప్లో అయితే కట్టించుకోవడం జరిగింది. అలాగే చూసారు కదా అల్లులు చాస్కి పైన యాంగిలర్కి ఛానల్ జరగకపోకుండా ఉండడం కోసం ఈ అల్లులు అయితే వేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇవైతే ఎప్పుడన్నా మనం తాళ్ళు లాక్కునేటప్పుడు కానీ పైకి ఎక్కేటప్పుడు కానీ టైర్ పై నుండి ఎక్కడం పెద్దగా ఇబ్బంది కాబట్టి ఇది అందరికీ తెలిసిందే, అంటే మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది. చూసారు కదా, క్యాబిన్కి బాడీకి మధ్యలో అయితే సపోర్ట్ అయితే చాలా దృఢమైన సపోర్ట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ సపోర్ట్ నేను చెప్పాను కదా, ఎటువంటి కాయిల్స్ లోడ్ గట్రా తోలేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే దీనికి తాగినప్పుడు బెండ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా అయితే కట్టించడం అయితే జరుగుతుంది. అలాగే క్యాబిన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ జాకర్లు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కట్ట కూడా మధ్యలో ప్లేట్ ఒకటి రావడం జరిగింది. యాక్షన్ బాగుంటుంది అనమాట. డ్రైవర్కి అయితే చాలా సేఫ్టీ. చూసారు కదా, తర్వాత ఇక్కడ స్టీరింగ్ ఆయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇండికేటర్ చూసారా, నా హైట్ అయితే వచ్చింది. వెహికల్ అయితే చాలా హైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పెద్దవాళ్ళు అయితే ఎక్కడైతే కొంచెం కష్టంగానే ఉంటుంది, మనం కుర్రలు అంటే పర్వాలేదు. చూసారు కదా, ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పైకి ఎక్కడానికి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్టెప్స్ మనకి. మళ్ళీ ఇక్కడ పైకి ఎక్కడానికి హ్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్దిగా కష్టంగానే ఉంది ఎక్కడం. చూడండి, ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఏసీ రావడానికి అయితే బ్లోయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఇక్కడ. అలాగే అటుపక్క 2 స్టీరింగ్ బకెట్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, డ్రైవర్కి ఇబ్బంది లేకుండా. రెస్ట్ సీటు అది కూడా చూసారు కదా, అంతా పడవుందో. మనకి బ్యాక్ సైడ్ బెర్త్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, మనం ఏం చేయక్కర్లేదు. ఇంకా ప్రతిదీ కూడా కంపెనీ వాళ్ళే ఇచ్చారన్నమాట. ఈ రూఫ్ కూడా మనం నుంచుంటే, నా హైట్ ఉంది 5.5 ఉంటుంది. ఇది రూఫ్ నుంచున్నా సరే ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ మన రికార్డ్ అయితే పెట్టుకోవడానికి, బండి ఫైల్స్ అవి పెట్టుకోవడానికి అయితే గ్లో బాక్స్ అయితే పైన ఇవ్వడం జరిగింది. అలాగే సెంటర్లో ఇటువంటి ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఖాళీ బాక్స్ అటుపక్క ఒకటి ఇచ్చారు. వెహికల్ పరంగా చూసుకుంటే అంతా చాలా బాగుంది. ఇక్కడ క్లీనర్ కూడా ఈ సన్ అంటే ఎండ తగలకుండా, సన్ లైటింగ్ పడకుండా అయితే మనకి, దీన్ని ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం తెలుగులోనే చెప్తున్నాం. ఇక్కడ సేఫ్టీ అనేది ఒకటి ఇచ్చారు, చూసారు కదా. అటుపక్క కూడా డ్రైవర్కి కూడా ఇచ్చారనమాట. స్టీరింగ్ అయితే చాలా చిన్నగా ఉందండి, కార్ స్టీరింగ్లా ఉంది. నా లీలను తోలి ఇందులో కూర్చుంటే నాకైతే కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా ఇక్కడ ఏసీ కంట్రోలర్స్, అలాగే స్విచ్స్ ప్రతిదీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ ప్లేస్ చేశారు ఇవన్నీ. ప్రతి స్విచ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ BS6 వెహికల్స్ అనే, ఈ BS6 వెహికల్స్ అన్నిటికీ కూడా ఈ టైప్ ఉన్నాయి. అలాగే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా మనం ఎంత కంఫర్ట్ కావాలో అంత కంఫర్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. స్టీరింగ్ కావాలనుకుంటే లోపలికి వాల్చుకోవచ్చు, లేదంటే మళ్ళీ యథావిధిగా పైకి పెట్టేసుకుని ఈ లివర్ అనేది పైకి వేసుకుంటే స్టీరింగ్ బయటకు రాదనమాట. ఇంకా దీనికైతే ఎప్పుడు ఉన్నట్టుగానే ఇక్కడ ఉంది హ్యాండ్ బ్రేక్. మన లేలానికి అయితే ఫ్రంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇచ్చారు డాష్ బోర్డ్ దగ్గర మన లేలానికి. దాని గురించి అలవాటు అయిపోయింది నాకు, బాధ ఇక్కడ ఉండేది. ఇక్కడ దీనికైతే యథావిధిగా అక్కడ ఉంది. అలాగే ఇటుపక్క చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వైఫర్, వాటర్కి వైఫర్ వేసుకోవడానికి ప్రతిదానికి కూడా ఈ వైఫర్ లివర్ అనమాట ఇటుపక్కది. అలాగే ఇటుపక్క లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది, సిగ్నల్స్. అలాగే హెడ్ లైట్స్ కూడా రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. నిజంగా ఈ బండిలో కూర్చుంటే లారీలో కూర్చున్నట్టు అయితే లేదండి, కార్లో కూర్చున్నట్టు ఉంది. చాలా స్పెసిఫికేషన్ అంతా కూడా చాలా బాగుంది. అదే సేఫ్టీ అంతా చాలా బాగుంది. ఇంగ్లీష్ రాలేనప్పుడు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతావు, అంతా కూడా చాలా బాగుంది. ఇది యాక్షన్ అనేది సీట్ చూసారు కదా, యాక్షన్ బాగుంది. ఎక్కడన్నా గొతుకుల రోడ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మనకి అటువంటి డ్రైవర్కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. చాలా రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి, సీట్లు కూడా రెస్ట్ సీట్లు. అలాగే మనకు కావాలి ఈ షేప్లో పెట్టుకొని మనం సీటు కొద్దిగా ఫ్రంట్కి వేసుకున్నామంటే ఇలాగా, అంటే ఇంత బాగా ఇంత పైకి పెట్టుకుంటే ఇబ్బంది, ఇలా పెట్టుకొని డ్రైవింగ్ అయితే చేయొచ్చు. అసలు లారీ తోలిన విధానం లారీలాగా ఉండదన్నమాట. ఈ వెహికల్ డ్రైవ్ చేస్తే కార్ డ్రైవ్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంది లోపల ఇంటీరియర్ అంతా కూడా. నేనైతే ఎవరికన్నా తీసుకోమని చెప్పడానికి టాటా తీసుకోమని చెప్తున్నాను, కానీ మేము లేలండ్లో పడిపోయాం కాబట్టి తప్పదు. ఇంకా మళ్ళీ ఇప్పుడప్పుడే మార్చడానికి అవ్వదు కాబట్టి దాంతోనే అలాగా కాలం గడిపేస్తాం. తర్వాత ఎప్పుడన్నా కుదిరితే మళ్ళీ వేయాలనుకుంటే కనుక టాటా వేస్తాం అనమాట. టాటా వెహికల్లో ఈ క్లీనర్ కానీ డ్రైవర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకి బ్యాక్ సైడ్ బెడ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే క్లీనర్ సైడ్ కూడా సీటు సేమ్ డ్రైవర్కి ఎలా ఇచ్చారో అట్లనే ఇచ్చారు. బకెట్ సీటు. కార్లో కూర్చున్న అనుభవం అయితే ఉంటుంది, కార్లో కూర్చున్న అనుభూతి. సో ఈరోజు అయితే హరీషన్తో నా పరిచయం అయితే చాలా నీట్గా ఉంది. ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన తర్వాత హరీషన్న కలడానికి అయితే నాకు అన్న చాలా హెల్ప్ చేశాడు. సాయి కృష్ణ అన్న వాంకిల్లో నా కోసం వెయిట్ చేసి 9 నుంచి 12 వరకు వెయిట్ చేసి అయితే నన్ను కొంచెం పైకి లేపడానికే చూశారనమాట. యూట్యూబ్లో మీరు ఎలా ఉండాలో అన్నీ కూడా నాకు అయితే క్లారిటీగా చెప్పారు. తర్వాత నాకు తెలియనివి కూడా నాకు కొన్ని చెప్పడం అయితే జరిగింది. వీడియోస్ మాత్రం ఆపొద్దని అయితే పుష్ చేశారనమాట. కాబట్టి మనం వీడియోస్ అనేది ఇక్కడ నుండి రెగ్యులర్గా వస్తాయి. అంటే నాకు వీడియోస్ తీయడానికి ఎవరో సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఒక్కనే వీడియో తీసుకొని డ్రైవింగ్ చేసుకొని ఎడిటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా లేట్గా వస్తాయి కానీ వీడియోస్ మాత్రం కంపల్సరీ వస్తాయి. కానీ మీరు ఎవరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసి నా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ప్రతి వీడియో కూడా చూస్తారని, ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి.
అలాగే హరీష్ అన్న వీడియోలు కూడా మీరు రెగ్యులర్గా చూస్తుండండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అనమాట. ఎవరన్నా సరే ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ కూడా బాగున్నాయి. తర్వాత ఏంటంటే నాకు యాడ్సెన్స్ ఆగిపోయిందని చెప్పాను కదా, మనకి పోస్ట్లో ఒక పిన్ అనేది రావడం జరిగింది. అది మనం ఎలాగ ఇవ్వాలో తెలియక నేనైతే హరీష్ అన్న అయితే కలవడం జరిగింది అనమాట. ఈరోజు గుంటూరు నుండి విజయవాడ అయితే రావడం జరిగింది. అన్నతో కలిసి ఇప్పటివరకు స్టే చేశాను. ఇంకా ఇప్పుడు వీడియో తీసుకొని ఇంటికి, అదే బండి గుంటూరులో ఉంది కదా, లోడింగ్ ఏం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా లోడ్ వస్తే లోడ్ పట్టుకుని వెళ్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.